அங்கண் மாஞாலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய்ச் செய்த தாமரை பூ போலே செங்கண் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களுமாதித்தியனும் எழுந்தாற்போல் அங்கனிரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் శాపమిజిందేలోరెంబావాయ్. గోపికలు శ్రీకృష్ణుని సన్నిధికి చేరి, స్వామి, మెల్లమెల్లగా నీ కళ్ళు విప్పి నీ దయని మాపై ప్రసరింపచేయవయ్యా అని ప్రార్థిస్తున్న పాసురమిది. అతి సుందరం, అత్యంత విశాలం అయిన ఈ పృథివి మీద, ఈ పృథివీ మండలాన్ని ఏలిన రాజులు మేమే గొప్పవాళ్లం అనే అహంకారాన్ని విడిచి గుంపులు గుంపులుగా తమ సార్వభౌముని సింహాసనం క్రింద చేరినట్లే, కృష్ణ, మేము కూడా అభిమానాన్ని విడిచి నీ సింహాసనం క్రింద చేరాం. చిరుగంట ముఖంలా, తామర పువ్వులా చక్కగా ఎర్రగా ఉన్న నీ కళ్ళని మెల్లమెల్లగా విచ్చి మాపై నీ కరుణని ప్రసరింపచేయవయ్యా. సూర్యచంద్రులిద్దరూ ఒకేసారి ఆకాశంలో ఉన్నట్లు నీ రెండు కళ్ళని ఒకేసారి విప్పి మమ్మల్ని చూశావంటే మేము అనుభవించి తీరవలసిన శాపాల్లాంటి పాపాలన్నీ మమ్మల్ని విడిచి పారిపోతాయి. కృష్ణ, ఏది నీ కటాక్షాన్ని ప్రసరించు అని ప్రార్థిస్తున్నారు గోపికలు అని ఆండాళ్ తల్లి ఈ పాసురంలో వివరించారు. அங்கண் மாஞாலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய்ச் செய்த தாமரை பூ போலே செங்கண் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களுமாதித்தியனும் எழுந்தாற்போல் அங்கனிரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் శాపమిజిందేలోరెంబావాయ్.